మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గోంగూర పాండురంగం. శ్రీ మహాలక్ష్మి దిన్ని రైస్ పెద్దచింతకుంట. గత 1999 నుంచి దీన్ని ఫౌండేషన్ వేసి దీన్ని అప్పటి నుంచి నేను నడిపిస్తూ ఉన్నా. 2011లో 2010లో దీన్ని బయలు మిల్లుగా మార్చిన తర్వాత 2011 నుంచి నేను సిఎంఆర్ ధాన్యం గవర్నమెంట్ తీసుకుంటూ ఎక్కడ కూడా ఒక కిలో బియ్యం బాకీ లేకుండా ఇన్ టైంలో పెట్టుకుంటా అటు గవర్నమెంట్కు ఇటు రైతన్నలకు చేదోడు బాదోడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నా. కానీ విధి విధానాల వల్ల కొన్ని నాకు అపత్కర సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి అట్టి పరిస్థితులలో కొంత ధాన్యం తడిసిపోయినా బాధ లేదు. అయినా సరే నా సొంత ఆస్తి అమ్మైనా సరే దాన్ని ఇంకా పెట్టుకుంటా వస్తూ ఉన్నాను. నేను ఎక్కడ కూడా డిఫాల్ట్ కాలేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. డిఫాల్ట్ కాకుండా కానీ మార్చి 12వ తేదీ నా మిల్లు కేసు అయిపోయింది. కేసు చేసిర్రు. మార్చి 12వ తేదీ కేసు చేసిర్రు. నా మీద క్రిమినల్ యాక్ట్ తర్వాత జైలుకి పంపించడం జరిగింది. అంతకుముందే ఫిబ్రవరి 5వ తేదీ నాడు నా మిల్లుకి వచ్చి మొత్తం డిఎం గారు తర్వాత మిగతా సివిల్ సప్లై అధికారులందరూ వచ్చినారు. అప్పటి నుంచి నేను వాళ్ళకి ఎంతో సంధాయించిన. అప్పటి నుంచి కూడా చెప్పిన నా తల తాకట్టు పెట్టైనా సరే నేను బియ్యాన్ని పెడతా అని చెప్పిన. గవర్నమెంట్కి మించే ఉద్దేశం లేదని చెప్పిన. కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను గవర్నమెంట్కి ₹5 ముంచే అవసరం లేదు. నాకు మార్కెట్ల పేరు మంచిగా ఉంది. అయినా సరే మార్కెట్ల పేరు లేకుండా చేసారు. నా ఏదైతే ఉందో నా గేటుకు తాళం వేసి నాకు ఏ అధికారంతో వాళ్ళు వేసారు నాకు ఇప్పటికి కూడా అర్థమైతే లేదు. కాబట్టి ఆ తాళం ఎందుకు వేసిరో నాకు వివరణ చెప్పాలి. తాళం తీయాల్సిన అవసరం లేదు. నేను కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు నాకు ఆర్డర్ ఇస్తుంది. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే నా మిల్లు తీయాలి. వాళ్ళే వచ్చి తీయాలి. అంతేగాని నాకు ఇప్పుడు వచ్చి మిల్లు తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే మీరు మిల్లు తీయండి. దయచేసి మిల్లు తీయండి. అంతేగాని ఇప్పుడు తీయాల్సిన అవసరం నాకు లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైతే నన్ను జైలు పంపించారో అప్పుడు నా మిల్లు నుంచి కొంత ధాన్యాన్ని షిఫ్టింగ్ చేసారు. కొన్ని మిల్లకు తరలించారు. అలా చాలా అవకతవకలకు పాల్పడ్డట్టు నేను గుర్తించి అప్పటి నుంచి మిమ్మల్ని సంప్రదిస్తే నన్ను చాలా అవమానపరిచేటట్లు నేరుగా మీ ఆఫీస్కి వచ్చి కలిసినా కానీ చాలా విధాలుగా అవమానపరిచారు. కాబట్టి దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పి నాకు ఆర్థికంగా నష్టాన్ని కలగకుండా చేయాలని కోరుకుంటున్నా. కాబట్టి దయచేసి ఒక లారీ బియ్యము నాకు వితౌట్ వేబిల్ వితౌట్ ఇక్కడ ఏ పేపర్ లేకుండా నా మిల్లు నుంచి శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ లక్ష్మీనగర్ పంపించారు. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. దాంట్లో ₹5 లక్షల మా లంచం తీసుకొని ఆ బియ్యం దానికి ఇచ్చినట్టు నాకు సమాచారం ఉంది. కావున దయచేసి అలాంటి పొరపాటు చేయకండి. నేను కోర్టును ఆశ్రయిస్తా. మీ మీద పరువు నష్టం దావా చేస్తా. తర్వాత ఆర్థిక నష్టం దావా చేస్తా. అవన్నీ చేస్తా. కాబట్టి నాకు అలాంటి పనులు చేయకండి మరీ ప్రభుత్వాన్ని అటు మీ మీడియా మిత్రులు అందరినీ కోరుకుంటున్నా. కాబట్టి గమనించగలరు. For more videos like this, subscribe Big TV channel.